Daily. Taste the Daily. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 18 నెలలవుతోంది. మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి రేటింగ్ ఇచ్చారు. ఇందులో చాలా మంది నేతలు యాక్టివ్గా ఉంటే మరికొందరు పూర్తిగా వెనకబడ్డారు. ఇప్పుడు ఈ రేటింగ్ లొల్లి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దుమారం రేపుతోందా? ఈ జిల్లాకు చెందిన ముఖ్య నేతలంతా వెనకబడడం హాట్ టాపిక్గా మారిందా? ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. ఈ జిల్లాలో తూర్పు ఓటర్లు ఎటు ఉంటే రాష్ట్రమంతా అటే ఉంటుందనే టాక్ ఉంది. గతంలో పంతం పద్మనాభం, ముత్తా గోపాలకృష్ణ, తోట సుబ్బారావు, ముద్రగడ పద్మనాభం, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చిక్కాల రామచంద్రరావు వంటి ఉద్దండులు మంత్రులుగా పనిచేసి జిల్లాను అగ్రభాగాన నిలిపారు. కానీ ఇప్పుడు ఈ నేతల లోటును తీర్చే లీడర్ లేకుండా పోయారనే టాక్ వినిపిస్తుంది. ఉమ్మడి తూర్పులో 3 మంత్రులు ఉన్నారు. కాకినాడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తూర్పు నుంచి కందుల దుర్గేష్, కోనసీమ నుంచి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు మంత్రులు జిల్లాల కలెక్టర్ల పనితీరును పరిశీలించి వారికి ర్యాంకులు కేటాయించారు. ఈ ర్యాంకులలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 3 మంత్రులు, 3 కలెక్టర్లు కూడా పూర్తిగా వెనకబడడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మంత్రుల 18 నెలల పనితీరుపై సీఎం చంద్రబాబు రేటింగ్ ఇచ్చారు. ఇందులో కొందరు మంత్రులు చాలా వెనకబడితే కొందరు పర్వాలేదు అనిపించారు. ఈ రేటింగ్ తర్వాత కొందరు మంత్రులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. ముఖ్యంగా ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెరగాలని సీఎం ఆదేశించినా ఏ మాత్రం మార్పు లేకపోవడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు వద్దకు 6,713 ఫైల్స్ వచ్చాయి. ఇందులో 6,653 ముఖ్యమంత్రి పరిష్కరించారు. ముఖ్యంగా ఫైళ్లను క్లియర్ చేయడంలో సీఎం 6వ స్థానంలో నిలిచారు. అంతేకాకుండా కేబినెట్ ను నడిపించే సీఎం చంద్రబాబు మాత్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవైపు పరిపాలనా వ్యవహారాలు, మరోవైపు పార్టీని సీఎం చూసుకుంటూనే ఫైల్స్ పై దృష్టి సారిస్తున్నారు. అయినప్పటికీ తమ శాఖలకు సంబంధించిన పనితీరు మెరుగుపరుచుకోకపోవడంలో వెనుకపడ్డారు. అయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా రేటింగ్లో పూర్తిగా వెనకపడ్డట్టు తెలుస్తుంది. ఇక తూర్పు గోదావరి జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. ఇందులో జనసేన పార్టీ నుంచే 2 మంత్రులు ఉండగా ఒకరు టీడీపీ నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. వీరిలో మంత్రి కందుల దుర్గేష్ గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. గత అనుభవంతో మంత్రిగా సమర్థవంతంగా పనిచేయడమే కాక నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఈ పనితనంతోనే ఆయన 7వ స్థానం దక్కించుకున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యే, మొట్టమొదటిసారి మంత్రి అయ్యారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడిగా, సినీ నటుడిగా బిజీగా ఉన్నారు. అయినా తన శాఖను గాడిన పెడుతున్నారు. కానీ ఫైల్స్ పరిశీలనలో వెనుకబాటు, పూర్తిగా అధికారులపై ఆధారపడడంతో 11వ ర్యాంకులో ఉండిపోయారు. మరో మంత్రి సుభాష్ పూర్తిగా తన శాఖను పక్కన పెట్టి కుల రాజకీయాలు, అమలాపురంపైనే దృష్టి పెట్టడం, తండ్రి పెత్తనం ఇవి సరిపోవు అన్నట్లు సినీ నటుడుగా అరంగేట్రంతో 18వ స్థానంకు పడిపోయారు. ఉన్నవారిలో దుర్గేష్ మెరుగ్గా ఉన్నట్లు సీఎం నివేదిక తేల్చింది. ఇదిలా ఉంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కలెక్టర్లు కూడా పనితీరులో పూర్తిగా వెనుకబడ్డారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు 3 నెలల పాటు కలెక్టర్లు ఫైళ్లను పరిశీలించిన విధానాన్ని పరిగణలోకి తీసుకునే గ్రేడ్లు కేటాయించింది ప్రభుత్వం. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి 13, బీఆర్ అంబేద్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ 21, కాకినాడ కలెక్టర్ శ్యామ్ మోహన్ 26వ స్థానానికి పడిపోయారు. ఈ 3 నెలల కాలంలో వారికి ఎన్ని ఫైళ్లు వచ్చాయి, ఎన్ని ఫైళ్లు పరిశీలించారు, ఒక్కో ఫైలు పరిశీలనకు ఎంత సమయం తీసుకున్నారు తదితర వివరాల ఆధారంగా ఈ గ్రేడ్లు ఇచ్చారు. తూర్పు గోదావరి కలెక్టర్ ఫైల్ క్లియరెన్స్ కు ఒక రోజు 21 గంటల సమయం తీసుకున్నారు. మరోవైపు కోనసీమ కలెక్టర్ 4 రోజుల 13 గంటల సమయం తీసుకుంటే
కాకినాడ కలెక్టర్ అత్యధికంగా 11 రోజుల 16 గంటలకు పైగా సమయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి కాకినాడ కలెక్టర్ను బదిలీ చేస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి ఆయన పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ ఉన్నారు. దాంతో డిప్యూటీ సీఎంకు కలెక్టర్ చాలా దగ్గరయ్యారు. ఒక దశలో కాకినాడ కలెక్టర్ కాకుండా పిఠాపురం కలెక్టర్ అంటూ ఆయనపై ప్రచారం జరిగింది. అయితే కాకినాడ కలెక్టర్ అట్టడుగు స్థానానికి చేరుకోవడంతో ఆయన పనితీరు మార్చుకుంటారా లేక ప్రభుత్వమే మారుస్తుందా అన్న చర్చ ఇప్పుడు అధికారుల్లో జోరుగా సాగుతుంది. మొత్తంగా తూర్పు జిల్లాలో మంత్రులు, కలెక్టర్లు వెనకబడడం జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.